She trusted everybody రా. నాకు అర్థమైంది అందరి గురించి వాళ్ళ యాక్చువల్లీ కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. Yes sir. I can do that. I want to fight. I want to be here. ఓకే ఊరుకోవే ఊరుకో నేను ఉన్నాను కదా. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ఓకే ఊరుకోవే ఊరుకో నేను ఉన్నాను కదా. పొంగ సప్పుడేక కార్ రోడ్ల పడేసి పోడేందిరా అవ్వ. నువ్వు ఊరుకోమా అంటావు. ఎక్కడో తను కొట్టాడు ఉత్త కుక్కర్ రోడ్కి రోడ్ చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఆమె ఎట్లా చెప్తా ఉంటే అట్లా పెట్టుకొని కూర్చున్నాడు. రోడ్లో పడేసింది అక్క. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ సేవ్ అయిపోయారు. సీత బ్యాడ్ గట్టి మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం. ఆ బ్యాలెన్స్ చేయడమే కదా ఇప్పుడు ఆట. జోకులు అయ్యి కానీ పర్సనల్గా అయ్యకు. పర్సనలా? లేదు, చెప్తున్న మాట విను. ఇంకొకటి, హద్దులు దాటకు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? బ్రాడ్ మైండెడ్ ఉండాలి, ప్రోగ్రెస్ ఉండాలి. ఎప్పుడైనా నెక్స్ట్ ఏంటి అనేటట్టు ఉండాలి. ఇట్స్ ఓకే పృథ్వీ, ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు. సోనియా మీద గుడ్ పర్స్పెక్టివ్ ఉంది. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం మంచిది కాదు, కరెక్ట్ కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు మొదలు కాబోతోంది. ప్రతి సభ్యుడు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పి వారి ఈ రోజు మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. ఇంటి సభ్యులెవరూ యష్మిని నామినేట్ చేయడానికి వీల్లేదు. సీత, నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. నిఖిల్, నేను లాస్ట్ వీక్ నేను నామినేట్ చేద్దాం అనుకున్నా. బికాస్ యువర్ ఎ చీఫ్, ఐ కుడ్ నాట్ నామినేట్ యూ. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నిఖిల్ ఇప్పుడు చాలా స్వీట్ గా ఉన్నాడు, కానీ స్టార్టింగ్ 2 days కొంచెం నాకు డామినేటింగ్ గా అనిపించాడు. అండ్ ఇట్స్ ప్రేరణ, బిగ్ బాస్ ప్రేరణ. యాక్చువల్లీ నాకు పర్సన్ గా నాకు చాలా ఇష్టం నువ్వంటే. బయట ఫ్రెండ్షిప్స్ పెట్టుకొని వచ్చి వాళ్ళని ఫాలో అవ్వమని మీరు ఫాలో అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పే రైట్ మీకు లేదు. యష్మి గురించి చెప్పావు. ఆమె మా చీఫ్ అయినప్పుడు చీఫ్ అనే దానికి ఒక్కటి ఏదో ఉంటది. చంపేసినా నువ్వు ఒప్పుకుంటావా? చంపేసినా నువ్వు ఒప్పుకుంటావా? నవ్వకు, సీరియస్ గా ఉంది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. బయట నుంచి అనే మాటలు స్టార్టింగ్ నుంచి వస్తుందే, అది కొంచెం ఆపేయండి. ఇది అన్యాయం, దొంగ ఆట. బాత్రూమ్ లో కూర్చొని తింటావా? బాత్రూమ్ తినైతే నా ఇష్టం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. విష్ణుప్రియ, నేను నిన్న అసలు ఫ్లాప్ జోన్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న వచ్చిందిగా, నాకు ఫ్యూజుల్ అవుట్ అయినా అసలు నువ్వెందుకు ఫ్లాప్ జోన్ లో ఉన్నావు అని. ఇంకా బెటర్ ఏమి ఇవ్వాలి అన్నది కూడా నాకు కూడా ఐడియా లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఆదిత్య అన్న, ఈ టైమింగ్స్ కి ఇంకా మీరు అడ్జస్ట్ కాలేదేమో. నేను 45 years హార్డ్ వర్క్ చేసి బిల్డ్ చేశాను. ఒక పర్సన్ కోసం నేను లైఫ్ లో మార్చును. ఐ లవ్ యూ. ఏం చేద్దామంటావు మరి? జాగ్రత్త. ఏదో తేడాగా ఉందేంటి? అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి ప్లీజ్. చిటికలే. సీతు చెప్పరా.
ఫస్ట్ టాస్క్ ఏంటిది అనేది అర్థం చేసుకోవాలనేది ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్ లా. అవును, ఆల్సో డన్. క్లారిటీ నాకు లేదు, నీకుంది బొక్కలో క్లారిటీ. నా రాజ్యంలో నా రాజు చక్కగా లేకపోతే నాకు ఫైట్ చేసే రైట్ అంతే ఉంది అంద. నువ్వు మనిషి పశువు. నా ఫస్ట్ నామినేషన్ ఆదిత్య ఓం గారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నా రియల్ ఫేస్ ఏంటి అది స్లోగా జనాలకి తెలుస్తుంది. పర్సనల్ గా లగ్జరీ పీపుల్ కి సపరేట్ కోటా అనేది ఏం లేదు. చిన్న భాషకి చెప్పు. నా ఫస్ట్ నామినేషన్ నా ఫ్రెండ్ అభయ్. ఎన్నిసార్లు నేను మీకు నీ కోట్ ఇచ్చాను? నాకు ఒక కోట్ కూడా ఇవ్వలేను. ఓకే, తర్వాత ఇస్తాను. మీ పేరు వస్తుంది. ఎక్కడ? మైక్ లో. ఎక్కడ? అనౌన్స్మెంట్ లో. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? అవన్నీ కూడా అట్లే కనిపిస్తుంటాయి. అదే ఎవరు అన్కంఫర్టబుల్ ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. యుద్ధం జరుగుతుంది, బాణం వేస్తున్నాను. అరే నువ్వు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని బాణం వేయి అంటే వాడు ఆగడు కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నాకు ఎవరైనా సరే పాపం ఒక్కళ్ళే ఉంటే, తనైనా ఎవరైనా సరే ఒక్కళ్ళే ఉంటే వాళ్ళని వెళ్ళి పలకరిద్దాం. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఒకసారి పొడిచారు, 2 సార్లు పొడిచారు, 3 సార్లు పొడిచారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అరెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా.